భద్రాద్రి జిల్లా ఇల్లందులో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఆదివారం అర్ధరాత్రి ఆదిత్య సాయి ఎంటర్ప్రైజెస్ లో షార్ట్ సర్క్యూట్ వల్ల అగ్ని ప్రమాదం జరిగింది. ప్రమాదంలో 2,70,00,000 విలువైన విత్తనాలు, ఎరువులు దగ్ధమయ్యాయి. సీజన్ వస్తుండటంతో యజమాని నాగేశ్వరరావు భారీగా విత్తనాలు, ఎరువులు తీసుకొచ్చారు. అగ్ని ప్రమాదంతో 90% నిలువలు దగ్ధమయ్యాయని నాగేశ్వరరావు వాపోయారు. విషయం తెలుసుకున్న ఇల్లందు అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పేందుకు తీవ్రంగా శ్రమించారు. సమాచారాన్ని రెవెన్యూ, వ్యవసాయ శాఖ అధికారులకు సైతం తెలిపినట్టు యజమాని నాగేశ్వరరావు వెల్లడించారు. శ్రీ ఆదిత్య ఎంటర్ప్రైజెస్ అండి. మాది భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందండి. నైట్ 11:30 షాప్లో షార్ట్ సర్క్యూట్ అయ్యి దగ్గర 3 గంటలు ఫైర్లు వచ్చి కూడా పౌడర్ చేసినా కూడా సరుకు అంతా డ్యామేజ్ అయిపోయిందండి. దగ్గర 2,70,00,000 దాకా సరుకు ఉంది. ఒక 10 లక్షలు 15 లక్షలు మాత్రం మిగిలింది అనుకుంటున్నాము. చాలా మ్యాక్సిమం సరుకు మాత్రం డ్యామేజ్ అయింది. ఈ విషయమై రాత్రి పోలీస్ డిపార్ట్మెంట్కి సమాచారం ఇచ్చాము, వ్యవసాయ శాఖకి సమాచారం ఇచ్చాము, ఎంఆర్ఓ సమాచారం ఇచ్చాము. నైట్ ఫైర్లు దగ్గర వాళ్ళే మొత్తం మంటలు అర్పేసి మొత్తం ఆరిపోయిన దాకా వాళ్ళే ఉండిపోయారండి. టోటల్గా ఎంత నష్టం వచ్చింది? 2,30,00,000 నుంచి 2,40,00,000 అనుకుంటున్నాం సార్. అది నైట్ జరిగిందండి. నైట్ 11:30 నుంచి దగ్గర 3:40, 4 గంటలు నేను ఆర్పడం కోసం.